దేవుని చిత్తం అనగానే మనకి మైండ్లో బ్లైండ్గా పడిపోయిందంటే చెప్పిన, రేపేం జరుగుతుందో ఈరోజు తెలుసుకోవడమే దేవుని చిత్తం అనుకుంటున్నారు. కాదు. రేపేం జరుగుతుందో ఈరోజు తెలుసుకోవడమే దేవుని చిత్తం కాదు. ఈరోజు దేవుని కోసం ఎలా బతకాలో నేర్చుకొని బ్రతకడమే చెప్పండి దేవుని చిత్తం. అంటే వీటన్నిటినీ నా జీవితంలో ఏదో ఒక రోజు దేవుని చిత్తం ఏంటని ఆ రోజు కనిపెట్టడం దేవుని చిత్తం కాదు. 365 రోజులు వాక్యానికి కట్టుబడి బతకడమే చెప్పండి అది దేవుని చిత్తం. ఈ లాజిక్ మీకు అర్థమైతే 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు నా ఇష్టం వచ్చినట్టు తిరిగి, సరిగ్గా నా పెళ్లి ఉద్యోగం వచ్చే సమయానికి అప్పుడు వచ్చి నేను అంటాను ఏమనంటే, దేవా నా పెళ్లి విషయంలో నా ఉద్యోగం విషయంలో నీ చిత్తం ఏమై ఉందో ప్రభు అంటే, మరి 20 సంవత్సరాలు ఏం చేసావురా? 30 సంవత్సరాలు ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన పట్ల తిరిగా ఊరి మీద పడి, నీ ఇష్టం వచ్చినట్టు ఊరి మీద పడి, మీ ఇష్టం జంతువులు మాదిరి తిరిగారు. ఇప్పుడు దేవుని చిత్తం అంటే నీకు పెళ్ళి వస్తే కానీ దేవుని చిత్తం గుర్తురాలేదు, నీకు వివాహ కార్యక్రమం అయితే కానీ నీకు దేవుని చిత్తం గుర్తురాలేదు, నీకు ఉద్యోగ కార్యక్రమం వ్యాపారం వస్తే కానీ దేవుని చిత్తం. మరి ఈ 25 ఏళ్ళు దేవుని చిత్తం ఏది? ఎప్పుడు అడగాలి చెప్పిన దేవుని చిత్తం? 365 రోజులు వాక్యాన్ని కట్టుబడి బతికి నీ జీవితంలో వివాహం ఉద్యోగం వచ్చే సమయానికి ఇది కూడా నువ్వే నడిపించు ప్రవ్వా అని అప్పుడు అడుగు, సమస్తము సమకూర్చి జరిగిస్తాడు.